హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఈసీఎల్ రాధిక దగ్గర ఉన్న భారత్ పెట్రోలియం బంక్. ఇది ఇక్కడ చూడండి, పొద్దున్న నుంచి ఇక్కడ పెద్ద లైన్ ఉంది. ఇక్కడ మామూలు లైన్ లేదు అసలు. డ్యూటీకి పోయేటోళ్ళు ఆ డ్యూటీకి పోకుండా లైన్ కట్టారో ఏమో అన్నట్టుంది. ఇక ఒక పక్కన జెప్టో వాళ్ళు, స్విగ్గీ, జొమాటో వాళ్ళు కూడా ఇక లైన్ కట్టారు. అసలు యాక్చువల్లీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉంది, కాకపోతే ఏదో పేపర్లో వచ్చిన వదంతుల వల్ల, ఫేక్ న్యూస్ వల్ల భయపడి అందరు ఇట్లా లైన్ కడుతున్నారు. ఈ పబ్లిక్ని కంట్రోల్ చేయడం కోసం మన తెలంగాణ పోలీస్ ఆర్లకు ఇక్కడ డ్యూటీ తప్పలేదు. కొంతమంది ఇక్కడ పెట్రోల్ బంకుల్లో లైన్ పెట్టే పనిలో ఉంటే, ఇంకొంతమంది ఏమో రోడ్ల మీద వస్తున్న వెహికల్స్ని కంట్రోల్ చేయడం కోసం కొంతమంది ఎండలో నిల్చొని డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. నిజంగా చాలామంది ఇక డ్యూటీకి కూడా వెళ్ళరు అన్నట్టుంది పరిస్థితి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉండి కూడా మనం ఇట్లా భయపడడం చాలా బాధాకరం. ఎందుకంటే మన ట్రంప్ సార్ కూడా యుద్ధాన్ని ఆపేశాడు కదా, కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనకి ఇరాన్ నుంచి కూడా పెట్రోల్ వస్తుంది, గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోల్ వస్తుంది. యుద్ధం ఆగిపోయింది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పెట్రోల్ బంకులు బంద్ చేసి ఉండడం వల్ల, నో స్టాక్ అనే బోర్డు పెట్టడం వలన ఓపెన్ ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇట్లా రష్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనమైతే టెన్షన్ పడిన అవసరం లేదు అనుకుంటున్నా. మీరు ఆరామ్సే డ్యూటీకి వెళ్ళొచ్చు, మీకు వీలైనప్పుడు పెట్రోల్ కొట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా. ఇప్పుడే ఒక పెట్రోల్ ట్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రతి పెట్రోల్ బంకు కూడా వారి ట్యాంకర్లు వస్తాయి, పెట్రోల్ ఉంటుంది. ఓకే, మీరు టెన్షన్ పడకండి. చూడండి, కార్లు ఇవన్నీ లైన్ కట్టినాయి. చూడండి, ఇప్పుడు వస్తుంది, ఒక ట్యాంకర్ వస్తుంది. అది చూడండి, ఇది భారత్ పెట్రోలియం ట్యాంకర్. ఓకే, ఈ బంక్కి సంబంధించింది వచ్చింది కనుక మీరే ఎక్కువ టెన్షన్ పడకండి. ఎంతైనా ఒక మనిషి ఈ బండ్ల మీద డిపెండ్ అవడం వలన పెట్రోల్ లేకుండా ఎటు పోలేని పరిస్థితి.